సంజన గారి బిహేవియర్ అయితే ఏమాత్రం కూడా మారట్లేదు. సో లాస్ట్ వీక్ నాకు సార్ వచ్చేసి అంతలా క్లాస్ వీకెండ్ హౌస్ నుంచి బయటికి కూడా పంపించిల్లు. తన బిహేవియర్ ఏం బాగుండట్లేదు. తను చేసిన మిస్టేక్స్ వల్ల హౌస్లో ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ అనేది మొత్తానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇలాంటి పర్సన్ హౌస్లో ఉండొద్దని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక మాట ఇచ్చింది. సో తన కోసం అయితే ఎవరైతే కొన్ని వాళ్ళకి ఇష్టమైన వస్తువులు అయితేనేమి, కొన్ని హ్యాబిట్స్ అయితేనేమి వాళ్ళు అక్కడ సాక్రిఫైస్లో, సో వాటికి జస్టిఫికేషన్ కూడా లేకుండా అయిపోయింది ఈరోజు తను చేసిన బిహేవియర్ వల్ల. సో నాకైతే నచ్చలేదు మెయిన్గా తన బిహేవియర్. సో ఏంటిదని మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే చిన్న లాజిక్ ఒకటి ఉంటుంది మెయిన్గా. సో డిమాండ్ పవన్ ఒక చేస్తాడు, ఒక పని చేస్తాడు. సో ఆ పని చేసిన తర్వాతకి దాన్ని సమర్థించుకునే విధానం అనేది నాకేమాత్రం నచ్చలేదు. అరే ఇట్లా కాదు కదా, ఇది లాజిక్ ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా నువ్వు ఆలోచన చేస్తావు, దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలా ఆలోచన చేసినావు, మళ్ళీ నువ్వు చెప్పిన మాటకు నువ్వే కరెక్ట్ అక్కడ ఒక స్టాండ్ తీసుకోకుండా లేదు ఇక్కడ ఇది అనుకున్నా కాబట్టి ఇట్లా నేను చేసిన అని చెప్పే విధానం అనేది నాట్ ఆల్ ఫేర్. ఇంకోటి ఏంటంటే తను చేసిన మిస్టేక్ ఒకటి ఉంటుంది అబ్బా, ఒకటి మెయిన్గా. సో ఒక పర్సన్ అంటాడు ఒక ఏదైనా కంటెండర్ టాస్క్లో క్యాప్టెన్సీ కంటెండర్ ఉన్నప్పుడు, సో ఒక కంటెండర్ ఉన్నప్పుడు, సో ఒక డీమన్ పవన్ పైన చాలా హోప్స్ పెట్టుకొని ఒక కంటెండర్ ఉన్నప్పుడు నీకు ముందే ఒక ఆప్షన్ చెప్పాలి వాళ్ళకు. సో నీకు నీ సపోర్ట్ ఉందా లేదని అక్కడనే క్లారిటీ చెప్పేస్తే ఆపోజిట్ వాడు కూడా ఏం చేస్తాడంటే ఎవడైతే ఒక నమ్మకం పెట్టినప్పుడు ఆడు ఓపెన్గా అవుతాడు. సో వీడు నాకు సపోర్ట్ చేయడు కాబట్టి ఇప్పుడు నా గేమ్ నేను ఆడుకుంటాను చెప్పేసి అప్పటి వరకు ఒక హోప్ అనేది క్రియేట్ చేసి తీరి టైంకి వచ్చినాక మొత్తానికి చేతులు అనేది హ్యాండ్సప్ అన్నట్టు లేపడంతో ఏమైపోతుంది అంటే నీ మీద నమ్మకం పెట్టుకున్నోడికి వాళ్ళకి పెద్ద బొక్క అవుతుంది, ఆ క్యాప్టెన్సీ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అది కూడా పోయింది. మరి ఏంటిదనే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సేమ్ రీతు చౌదరి గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో లాస్ట్లో ఇమాన్యుయల్ అలాగే తనుజ కూడా కొంచెం భరణి గారి గురించి మాట్లాడుకున్నారు. సో వీటన్నిటి గురించి మనం ఒక షార్ట్ రివ్యూలో మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక చెప్తాను కదా. సో సంజన గారు అంత ముందుకు చెప్పి లాస్ట్ వీక్ కూడా అసలు మెయిన్గా చెప్పండి, సంజన గారిని హౌస్ నుంచి బయటికి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంది, వీళ్ళందరూ కూడా లాస్ట్ వీక్ తను చేసే బిహేవియర్ అవుతున్నాయి, ఈ దొంగతనాలు చేయడము, పర్సనల్ అటాక్ చేయడము, ఇది ఏమాత్రం కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏదో సంథింగ్ ఒక మంచి మూడ్లో పోతుంది హౌస్ అనేది. సో ఎన్విరాన్మెంట్ అనేది ఒక మంచి మూడ్లో సెట్ అవుతుంటే ఈమె పనులు చేసేదో పనిగా బడిగ్రాండ్ పనులు అనవచ్చు, లేకుంటే తీట పనులు అనవచ్చు, లేకుంటే ఆమె వర్షం ఏమో నాటి పనులు అంటారు. కాకపోతే నాటి అనే దానికి అట్లీస్ట్ ఆ మీనింగ్ మొత్తానికి మార్చేసింది అయితే నాకు అనిపిస్తుంది. ఒక్కసారి చేస్తే రెండుసార్లు చేస్తే కొంచెం మనం ఫన్ అనుకోవచ్చు, బట్ చేసిందే చేసేసి సో ఇది నా నాటి అంటే ఎట్లా అనేది ఏం నచ్చట్లేదు. ఇంకా హౌస్లో ప్రతి ఒక్కరు కూడా ఇరిటేట్ అవుతున్నారు ఆమె చేసిన ఆ పనుల వల్ల. బట్ ఈమెకేమో ఏదో సర్టిఫై చేసుకుంటే నేను చేసే పనులు నాటి పనులు అని చెప్పేసి ఆపోజిట్ పర్సన్స్ కూడా ఎప్పుడైతే నువ్వు చేసిన పనిని వాళ్ళు ఫన్నీ వేలో తీసుకుంటే నువ్వు చేసిన పనికి ఒక వాల్యూ అయితే ఉంటుందని నా ఒపీనియన్. అది ఎవరైనా కానీ ఇక్కడ సంజన లేకుంటే పర్సనల్గా బయట బిగ్ బాస్ నుంచి కాకుండా బయట మనం మాట్లాడుకున్నా కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే నీ పనుల వల్ల ఆపోజిట్ పర్సన్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా అదే పనిని నువ్వు ఇంకా సమర్థించుకునే విధానం అనేది ఏదైతే ఉంటుందో అది ఏమాత్రం కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. సేమ్ టైం అది మళ్ళీ రిపీట్ కూడా చేసే అవకాశం ఉండదు ఆమె కూడా. బట్ ఆమె అదే చేస్తుంది, అదే రిపీట్ చేస్తుంది. సో ఈ మొత్తం టాపిక్ దేని గురించి అంటే బాయిల్డ్ ఎగ్స్ గురించి. ఈమె దొంగతనం చేసింది. ఇంకో పాయింట్ కూడా మనం మాట్లాడదాం. ఈమె దొంగతనం చేసేటప్పుడు చాలా తెలివిగా బిహేవ్ చేస్తాను అనమాట. ఏదైనా రాబరీ చేయాలంటే ఈ రాబరీలో నేను ఒక్కదానే పార్ట్ అయితే సో ఖచ్చితంగా మొత్తం ఏదైతే పనిష్మెంట్ అయినా లేకుంటే ఏదైనా నెగిటివిటీ మొత్తం నా మీదకి వస్తుంది. సో నన్నే బాగా ఇబ్బంది పెడతారు. ఇలాంటి టైంలో తను తెలివిగా బిహేవ్ చేస్తే ఎట్లా చేస్తా అంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటుంది. సో సపోర్ట్ తీసుకొని అక్కడ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆమె అప్పుడు ఏమంటుంది అంటే తన గురించి మిగతా వాళ్ళందరూ కూడా తన మీద ఫైర్ అవుతా అంటే నేను ఒక్కదాన్ని చేసిన ఇదేమన్నా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు అడగట్లేరు, నన్నే ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ పేటి పిరాయం చేసి తన మీద ఉన్న వ్యతిరేకతని ఆల్మోస్ట్ కొంచెం డైవర్ట్ చేస్తుంది అదర్ పర్సన్ పైన. ఎందుకంటే ఈమె కామంగా వాళ్ళందరినీ అప్రోచ్ అవుతుంది, ఈ పని చేద్దాము మీ సపోర్ట్ కావాలని చెప్పేసి అంటుంది. లేకుంటే ఒక రాబరీ చేద్దాము, నువ్వు దొంగతనం చేయి, నేను ఇక మొత్తం కథ స్క్రీన్ ప్లే మొత్తం నేను రన్ చేస్తా అంటది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా రాబరీ జరిగిందా దొంగ అంటే సంథింగ్ ఏదైనా జరగని ఏదైనా వస్తువు పైన లేకుంటే ఎగ్స్ పైన ఫుడ్ దగ్గర ఎటుపోయినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏమని అంటారు. ఇంకొకటి ఏంటంటే ఈమె ఒక కుక్ మానిటర్, ఈమె కుకింగ్ సెక్షన్కి మానిటర్. ఈ కుకింగ్ సెక్షన్ మానిటర్ అయి ఉండి కూడా ఇలాంటి దొంగతనం చేయడం అనేది అసలు ఏంది, ఈమె బిహేవియర్ ఏంది, ఈమె ఏం చేయాలనుకుంటుంది అనేది ఇక ఆమె విఘ్నతగా వదిలేయాలి. మెయిన్గా ప్రతిసారి బిగ్ బాస్ హౌస్ ఉన్న హౌస్ మేట్స్ అయితేనేమి అలాగే నా సార్ కూడా చెప్తూనే ఉన్నాడు వద్దామా అని చెప్పేసి. ఈమె వర్షన్ ఏ విధంగా ఉంటుందంటే మళ్ళీ లాస్ట్లో బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తుంది, బిగ్ బాస్ నాకు దొంగలు ఉన్న జాగ్రత్త, పెద్దది బ్యాచ్ వద్దు, పెద్దదంటే పెద్ద బోర్డు పెట్టకండి, చిన్నగా ఇక్కడ నాకు ఇక్కడ జస్ట్ మనకు ఉంటగా కామన్ ర్యాంక్ స్కూల్ టైం వెళ్ళేటప్పుడు ఇట్లా ఒక ట్యాగ్ చేసుకోనికి గలాంటి ఇవ్వండి బిగ్ బాస్, నాకు పెద్ద వద్దు బిగ్ బాస్, నాకు ఎనర్జీ అనేది చాలా మొత్తం ఇబ్బంది పడతా, మళ్ళీ నా టాస్క్లలో నా పర్ఫార్మెన్స్ చూపించుకోలేకపోతా అంటది.
అంత పని చేయడం ఎందుకు, మళ్ళీ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడం ఎందుకు? సో మరి మీరేమనుకుంటున్నారు సంజన గారి బిహేవియర్ వల్ల? సో నాకైతే ఏమాత్రం నచ్చట్లేదమ్మా, వరస్ట్ బిహేవియర్. సో మంచి హౌస్ మేట్ అంటే ఆ మిగతా వాళ్ళందరికీ మంచి టఫ్ ఇచ్చే దాంట్లో అయితేనేమి, టాకింగ్లో అయితే అన్నింటిలో బాగుండే. బట్ ఇది ఒక్క క్యారెక్టర్ వల్ల తనకైతే ఇక నుంచి నేను అనుకుంటుండే డెఫినెట్గా అయితే ఈమెకైతే నెగిటివిటీ అనేది పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. లాస్ట్ వీకే కొంచెం అక్కడ అయిపోయిన తర్వాతకి వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసిన దానికి అట్లీస్ట్ జస్టిఫికేషన్ లేదు. సో అది పక్కన పెట్టేసండి. వాళ్ళు అంతలా వాళ్ళు ఒక రీతు హెయిర్ కట్ చేసుకుంది, ఇక్కడ తనుజ అక్కడ తను కాఫీని మొత్తానికి సాక్రిఫై చేసింది, అలానే భరణి గారు ఆ లాకెట్ని తీసుకొని పక్కన పెట్టేసిండు. అలానే ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమో తన క్యాప్టెన్సీ పోగొట్టుకున్నాడు. సో క్యాప్టెన్సీ అనేది ఈజీగా కాదు కదా. సో ప్రతి ఒక్క ఎంతో చాలా లక్ ఉండాలి క్యాప్టెన్సీ అనేది. సో దాన్ని కూడా తను అట్లా ఇచ్చేసింది తన కోసం, జస్ట్ ఆమె హౌస్లో ఉండాలని చెప్పేసి. అలాంటి పనులు వాళ్ళు చేసి మళ్ళీ ఏమైనా హౌస్లోకి రప్పించుకున్నప్పుడు ఎట్లుండాలండి బిహేవియర్? మళ్ళీ అదే విధంగా ఉంటా, నేను పాడిందే పాట పాస్వాళ్ళ జాతర అన్నట్టు నేను మళ్ళీ ఇట్నే చేస్తా, గిట్టనే ఉంటాను చెప్పేసి ఏమైపోతుంది. డెఫినెట్గా ఈ వీక్ అయితే నాకు సతోరి ఇంకా కొంచెం గట్టిగా అయితే వార్నింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉండాలి కూడా. సో అది అందరి అభిప్రాయం కూడా ఇదే విధంగా ఉంటుంది నేను అంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏదైనా కింద కామెంట్ చేయండి. సో సెకండ్ మనం మాట్లాడుకోవాలి క్యాప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్కి జరిగిన అన్యాయం గురించి. సో అన్యాయం అనేది నువ్వెట్లా జస్టిఫై అట్లా నువ్వెట్లా చెప్పగలుగుతావు అని చెప్పేసి అంటే నేనేమంటానంటే, సో అన్యాయం జరిగింది రీతు నుంచి అంట, సేమ్ టైం ఇక్కడ డీమోన్ నుంచి కూడా అంట. సో కామన్గా ఈ కంటెంట్ టాస్క్ అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరి ఫేవరెటిజం పైన ఉందన్నమాట. సో అక్కడ హౌస్ మేట్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ పర్సన్ అయితే ముందు వచ్చేసి అక్కడ బెల్లును మోగిస్తాడో సో ఆ పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ ఎవరైనా డిసైడ్ చేయాలన్నా వద్దా అనేది ఇక్కడ ఆపోజిట్ ఏవైతే కంటెంటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకటి అంబరీలా ఒకటి ఉంటుంది అనమాట. ఆ రెడ్ నుంచి ఆ బ్లూ, సో ఆ స్క్వేర్ దగ్గరికి తీసుకుపోవాలి. అది ఎప్పుడు ఉంటుందంటే కామన్గా సో ఈ 4 మెంబర్స్లలో ఎవరికైనా నచ్చని పర్సన్ అక్కడికి వచ్చేసి ఆ బెల్ రింగ్ చేసిన తర్వాతకి ఆ పాట అయిపోయే వరకు డ్యాన్స్ చేసుకుంటుంటే ఆ లోపు అరే పలానా పర్సన్ వచ్చిండు డెఫినెట్గా ఆడ వచ్చేసి నన్ను తీసేస్తారు అనుకున్నప్పుడు ఈ 4 మెంబర్స్లో ఉన్న ఎవరైనా కూడా ట్రై చేస్తారు ఏంటంటే ఈ రెడ్ స్క్వేర్ బాక్స్ నుంచి ఆ బ్లూ స్క్వేర్ బాక్స్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాడుంటే డెఫినెట్గా నాకు ఇబ్బంది అనుకున్నప్పుడు వానికి ఛాన్స్ ఇవ్వద్దంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ అంబరిల్లను అక్కడికి నెట్టేసేయాలి. ఇక్కడ అదే జరిగింది మిస్టేక్. ఏంటిదంటే సో కళ్యాణ్ తలుచుకుంటే ఆ బాక్స్ని అయితే ఖచ్చితంగా అంబ్రెల్లా బాక్స్ని ఆ రెడ్ స్క్వేర్ బాక్స్ నుంచి అయితే ఎక్కడ ఉందో సో ఆ ప్లేస్ నుంచి బ్లూ బాక్స్లకి అయితే తీసేసే కెపాసిటీ కళ్యాణ్కి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు, రీతు, రాము, ఇమాన్యుయల్, నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్. సో కళ్యాణ్ పడాలా, సో ఆర్మీ సోల్జర్. సో అలాంటి వాడు అక్కడ ముందు వచ్చేసింది ఎవరు, ఫస్ట్ బజర్ మోగినమ్మటే బెల్ కొట్టింది డీమోన్ పవన్. సో డీమోన్ పవన్ కాబట్టి ఖచ్చితంగా డీమోన్కి కళ్యాణ్ ఖచ్చితంగా సపోర్ట్ చేసిన ఆలోచనతోటి తను డ్యాన్స్ చేస్తుంటే మొన్నలో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బిఫోర్ కూడా ఈ టాస్క్ స్టార్ట్ కాక ముందుకే వీళ్ళకి ఒక అవగాహన ఉందన్నమాట. సో డీమోన్ ఫస్ట్ ఉన్న ప్రియారిటీ రీతు, తర్వాతకి ఇక్కడ ఒక కళ్యాణ్. సో ముందు వీళ్ళు నాకు క్లారిటీ అని చెప్పేసి శ్రీజకు ఒక క్లారిటీ ఉంది, నాకు ఈ ముగ్గురిలో ఖచ్చితంగా నా ఫేవరెట్ పర్సన్ అయితే నేను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తాను, మిగతా ఎవరన్నా కూడా తీసేస్తాను అని చెప్పేసి. అలానే భరణి గారికి ఒక ఆప్షన్, అట్లా మళ్ళీ సంజన గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. సో ఎవరిని వాళ్ళు తీసేయాలనుకుంటుందో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది మెయిన్గా. సో అలాంటి సిచ్యువేషన్లో డీమన్ ఫస్ట్ 2 ఆప్షన్స్ వీళ్ళు ఉండాలని అన్నప్పుడు ఫస్ట్ తను అక్కడికి వెళ్ళినాక ఈ ఇద్దరిలో కాకుండా ఎవరైనా తీసేయాలి ఫస్ట్గా. అంటే ఇక్కడ రీతు ఖచ్చితంగా ఉండాలనుకుంటుండో, నాకు డీమోన్ కావాలంటే డీమోన్ అనుకున్న పర్సన్ ఏంటంటే నాకు రీతు కావాలి, కళ్యాణ్ కావాలనుకున్నప్పుడు సో వీళ్ళిద్దరిని అట్లా ఉంచేసి నెక్స్ట్ అక్కడ ఇమాన్యుయల్ని తీసేయాలి, లేకపోతే రామునన్న తీసేయాలి. ఈ ఆలోచన పక్కన పెట్టేసి ఏం చేసిండంటే మనోడు ఇక్కడ కళ్యాణ్ని తీసేసిండు. ఆ రీజన్ ఏంటిదంటే వరస్ట్ రీజన్ నాకైతే అనిపించింది అబ్బా. సో దేని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీజన్ అడిగిందంట, శ్రీజన్ అడిగితే ఏమన్నాడంట, సో శ్రీజ చెప్పింది తనకు క్లారిటీగా ఉంది. సో నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ప్రియారిటీ అనుకుంటున్నావు, బట్ నాకైతే ఒకరొకరు ప్రియారిటీ. సో నాకైతే ఖచ్చితంగా అయితే ఫస్ట్ అయితే నాకు కళ్యాణ్ అయితే ఉంచాలనుకుంటాను నేను. సో మిగతా వాళ్ళు ఎవరినో దాని సిచ్యువేషన్ బట్టి నేను బిహేవ్ చేస్తాను అని చెప్పేసి అన్నది. అప్పుడు లాస్ట్లో టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చేసిందంటే రీతు వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి చెప్పింది, సో నువ్వు ఫస్ట్ డైరెక్ట్ వాడిని తీసేసేయి, ఇక్కడ కళ్యాణ్ తీసేసి అని చెప్పేసి. ఎందుకు అంటే కళ్యాణ్ని తీసేసినప్పుడు అయితే డీమన్ ఒక క్వశ్చన్ అడిగిండు ఎవరిని, ఇక్కడ శ్రీజన్ అట. సో ఇప్పుడు కళ్యాణ్ లేకపోతే నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి అంటే సో చేయకపోవడం అన్నది ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, అంతకని ముందైతే నేను ఎలా చెప్పగలను. సో ఫస్ట్ ప్రియారిటీ నాకు ఖచ్చితంగా కళ్యాణ్ అనేవాడు ఒక టాస్క్లో ఉండాలి. ఒకవేళ తను పోతే ఏంటన్నా అప్పుడు చూసుకుంటానంటే ఆమె చెప్పింది. అంటే సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఉంటుంది, ఆ టైంకి నేను ఏ విధంగా బిహేవ్ చేస్తానో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ అమ్మకు క్లారిటీ ఉన్నప్పుడు ఇక్కడ డీమన్కి ఒక క్లారిటీ ఉంది కదా. సో డీమన్కి 2 ప్రియారిటీ అయినప్పుడు వీళ్ళిద్దరిని కాకుండా మిగతా వాళ్ళని తీసేస్తే బాగానే ఉండు, ఇక్కడ ఎంత లొల్లి ఉండకపోయేది.
అయితే మనం అర్థం చేసుకునే విధానం ఏంటంటే ఖచ్చితంగా ఈసారి నేను పోయి తీసుకొచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ శ్రీజ తీసుకోపోతుంది, శ్రీజ పోయి మళ్ళీ ఇక్కడ రీతిని పంపిస్తుంది అన్నట్టు అనుకున్నామాట. సో రీతికి ఒక క్లారిటీ ఉంది, తనకి ఏం జరుగుద్ది, నన్ను ఖచ్చితంగా అయితే ఎవరైనా ఒక డెమోన్ ఒకటి కాకుండా మీతో ఎవరిపైనా కూడా నన్ను తీసేస్తారని తనకు క్లారిటీ ఉంది. సో ఆ క్లారిటీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసిందంటే ఇక్కడ డెమోన్ తోటి. సో ఇప్పుడు శ్రీజ ఉంటే ఖచ్చితంగా నన్ను వచ్చినప్పుడు నన్నే తీసేస్తుంది కళ్యాణ్ ఉంటే. సో నువ్వు ఫస్ట్ కళ్యాణ్ తీసేస్తే తర్వాత నాకే తను సపోర్ట్ చేస్తానంటే ఈమె ప్లాన్ చేసుకుంది. ఈమె ప్లాన్ చేసుకోవడం ఒకటి పక్కన పెడితే ఇక డీమన్ ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే సో ఖచ్చితంగా నువ్వు నెక్స్ట్ పోతే నువ్వు తీసేస్తావు, శ్రీజన్ తీసేస్తావు, అందుకని నేను ఇప్పుడు కళ్యాణ్ తీసేస్తా అన్నట్టు మనోడు బిహేవియర్ అనమాట. ఎంత వరస్ట్ స్ట్రాటజీ అయితే కరెక్ట్. ఎందుకంటే ఈ ఇద్దరు నీకు ఇంపార్టెంట్ అనుకుంటున్నావు, ఇద్దరు నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళని తీసేయాలి అంతే తప్పించి శ్రీజ వచ్చేసి ఇక్కడ రీతిని తీసేస్తా అని చెప్పేసి అన్న ఆ రీజన్ తోటి నువ్వు వెళ్ళి నువ్వు నమ్ముకున్నాడు, నిన్ను నమ్ముకొని అక్కడ మనోడు ఆ అంబరిని ఏమాత్రం జరపకుండా అక్కడ ఎంజాయ్ చేస్తుండు ఆ పాటకి. అలాంటిది నువ్వు సడన్గా సో నీ ఇక్కడ నేను తీసేస్తున్నాను నేను కళ్యాణ్ అనేసరికి మనం దగ్గర నుంచి ఓ మాట కూడా రాలేదు, జస్ట్ ఏంది గివప్ ఇచ్చేసినట్టు జస్ట్ వదిలిపెట్టేసిండు. అక్కడ మనంతో ఏం డిపెండ్ చేసుకోలేదు, అక్కడ డిఫెండ్ చేసుకునే పొజిషన్ కూడా లేడు నాకు తెలిసి కళ్యాణ్ అయితే జస్ట్ బాధలో ఉన్నాడు. ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు డీమన్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాతకి సో మనకు ప్రోమోలు కూడా చూపించిండే. సో రీతు వచ్చేసి తన దగ్గర చేయి పెట్టేసి సారీ అని చెప్పేసి అంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ డీమన్ దగ్గరికి వెళ్ళి చెప్పినావా నన్ను తీసేయమని చెప్పేసి అంటే అవును నేను చెప్పినాన్ని. సో ఇక్కడ చాలా మనోడు అక్కడ చాలా బాధలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ టాస్క్ అనే మెయిన్గా ఒకరిపైన నమ్మకంతో ఉంటుంది. అది కూడా ఏంటంటే ఇంకొక కంటెండర్ ఇక్కడ ఉన్నప్పుడు హౌస్ మేట్స్లో ఎవరి మీద నమ్మకం ఉంటుందో సో వాళ్ళపైన కెప్టెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆప్షన్ నీ దగ్గర నుంచి నన్ను తీసేయమని చెప్పడం నాకైతే ఏమాత్రం నచ్చదని చెప్పేసి మనోడు ఫీల్ అయి ఉండే. ఎందుకంటే వీళ్ళని బ్లైండ్గా బాగా నమ్మిండు. ఇక శ్రీజన్ ఏ విధంగా నమ్మిండో, డీమన్ ఏ విధంగా నమ్మిండో, ఇక రీతిని కూడా అదే నమ్మకం ఉండే. ఎందుకంటే వీళ్ళు దోస్తానం లేకుండే. అలాంటిది సో నువ్వు నన్ను ఫస్ట్ తీసేయమని చెప్పడం ఏ లాజిక్తో నువ్వు తీసేయమని చెప్పేసినావు. సో ఎందుకంటే నువ్వు ఉంటే నన్ను ఖచ్చితంగా శ్రీజ తీసేస్తా అని చెప్పి అందుకే నిన్ను తీసేయమని చెప్పేసి అన్నానని ఈమె మాట్లాడుతుంది. నాకైతే అసలు ఈ లాజిక్ ఏందో ఇది వరస్ట్ బిహేవియర్ అయితే అనిపించింది. స్ట్రాటజీ కూడా కరెక్ట్ లేదని అయితే నాకు అనిపించుండే. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ శ్రీజ క్లారిటీగా ఉంది. సో తను ఏం చేయాలి, తనకి ఏం చేయకూడదో క్లారిటీ ఉంది. సో ఫస్ట్ నుంచి అదే క్లారిటీ ఇచ్చుకుంటూ పోయింది. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని తీసేయాలనుకుంటున్నావు, ఎవరిని హౌస్లో ఉంచుకోవాలనుకుంటున్నావు అంటే యాజ్ ఎ క్యాప్టెన్ దాంట్లో ఆ రేస్లో క్లారిటీ ఉన్నప్పుడు సో డీమాన్ కూడా అలాంటి క్లారిటీ ఉంటే బాగుండు. కానీ ఆ క్యాలిక్యులేషన్ అనేది అక్కడ మన దగ్గర మిస్ఫైర్ అయిపోయింది. సో శ్రీజ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కాకుండా సెకండ్ రౌండ్కి శ్రీజ వచ్చేసి రీతును తీసేస్తుంది కాబట్టి నేను ఫస్ట్ రౌండ్కి వెళ్ళిన కదా, అందుకనే ఇప్పుడు నేను ఇక్కడ డీమన్ ఇక్కడ కళ్యాణ్ తీసేస్తున్నాను అనేది అది ఏం స్ట్రాటజీయో ఎలాంటి బిహేవియర్ అయితే నాకైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే తను కూడా తన ఫ్రెండ్ అని చెప్పేసి ఆ టాస్క్ బిఫోర్ కూడా నాకు ఇక్కడ ఏంటిది రీతును ఇక్కడ కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ వీళ్ళు అన్నప్పుడు వీళ్ళిద్దరిని కాకుండా మిగతా ఇద్దరిలో ఒకరిని తీసేస్తే బాగానే ఉండు. కాకపోతే సెకండ్ మళ్ళీ నువ్వే వెళ్ళి ఆడాల్సి ఉండే. ఒకరు వచ్చినాక మళ్ళీ ఆడాలంటే మళ్ళీ ఆడొద్దనే తెలియదు కదా. సో ఆడాల్సి ఉండే. నువ్వు ఆడకుండా ఉండి నీ వరకు నువ్వు వరస్ట్ స్ట్రాటజీ ప్లే చేసుకొని బ్లేమ్ మొత్తం ఇప్పుడు నీ మీద పెట్టుకొని ఇక్కడ రీతు ఏం తప్పలేనట్టు రీతును సేవ్ చేసే ప్రయత్నము ఇక్కడ పాపం తనకు క్యాప్టెన్సీ టాస్క్ పోయింది, నమ్మకం మొత్తం బ్రేక్ అయిపోయింది. సో ఖచ్చితంగా అప్పుడు మనోడు ఏమంటాడు కళ్యాణ్ ఖచ్చితంగా తనను మోసం చేసినట్టే అనిపిస్తుంది. అందుకనే రీతును కూడా అదే విధంగా అన్నాడు. ఇంకోటి ఏంటంటే రీతు తన ఆడే ఆట బాగుంటే మంచిగా ఉండు. ఏమంటే గేమ్ స్ట్రాటజీ అంటున్నారు, కాకపోతే ఇది వరస్ట్ గేమ్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నా. సో మీరిద్దరు ఉండాలి. లాస్ట్లో కూడా మాట్లాడుకున్నారు, అది లాస్ట్లో మన ఇద్దరం ఉందామురా తర్వాతకి ఎట్లా జరుగుతుందో అట్లా మాట్లాడదాను. వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళి కూడా మాట్లాడుకున్నారు కళ్యాణ్ను ఇక్కడ రీతు. కాకపోతే అంత స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్న వీళ్ళే గేమ్ స్టార్ట్ కాకముందుకే ఏమంటే మళ్ళీ కళ్యాణ్ తోటి చెప్తే డీమన్ తోటి చెప్తుంది అరే నువ్వు ఫస్ట్ కళ్యాణ్ తీసేయరని చెప్పడం అనేది అది వరస్ట్ బిహేవియర్ అయితే నాకు అనిపించిండే. సో రీతు అయితే ఇక్కడ తను సేవ్ అవడానికి కొన్ని స్ట్రాటజీ అప్పేయడం మంచిదే. కాకపోతే పర్సన్ని నమ్మకం కలిగించేసి అదే నమ్మకాన్ని మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేయడం అనేది ఏమాత్రం అయితే దాన్ని అయితే యాక్సెప్ట్ అయితే చేయరని నేను అనుకుంటున్నా. సో మరి రీతు బిహేవియర్ గురించి మీరు ఏమనుకుంటారో అట్లా చెప్పండి. అలానే ఇంకోటి అనిపించింది నాకు. సో ఇక్కడ అయిపోయినాక కళ్యాణ్ బాధపడుతుంది. ఎందుకంటే తనను నమ్మిన వాళ్ళే తనను మోసం చేస్తున్నారని తను ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తనకు రావడంతో తను ఫీల్ అవుతుంటే ఇక్కడ తను చెల్లి తనకు ఏదో ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది అనమాట. అరే ఒక మాట మాట్లాడుకుందాము మనం ఫేర్గా. ఇప్పుడు డీమన్కి రీతు ఉంది, ఇక్కడ కళ్యాణ్ ఉంది. సో ఇద్దరు ఎవరు కావాలని చెప్పేసి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు చూస్ చేసుకోమంటే ఎవరిని చూస్ చేసుకుంటారో చెప్పురా అని చెప్పేసి తనుజ ఒక వరస్ట్ క్వశ్చన్ అడిగింది అనమాట. ఎందుకంటే నేను ఎందుకు వరస్ట్ క్వశ్చన్ అంటానో మీకు చెప్తా. సో అక్కడ ఇద్దరు ఉంటే డెఫినెట్గా డీమాన్
ఇక రీతిని సెలెక్ట్ చేసుకుంటాడు. సో దాంట్లో కళ్యాణ్ కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కంపేర్ విత్ కళ్యాణ్ సో డీమోన్కి రీతునే ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి. కాకపోతే ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నప్పుడు డీమోన్ ఎందుకు అట్లా మరి కళ్యాణ్ తీసేస్తాడు? ఇక్కడ రీతు కావాలి, కళ్యాణ్ కావాలి. సో వీరిద్దరిని పక్కన పెట్టేసి మిగతా ఇద్దరు ఎవరినో కొంత తీసేయచ్చు అని చెప్పేసి కళ్యాణ్ వచ్చాను. నువ్వు చెప్పిన క్వశ్చనే రాంగ్ ఉంది. అక్కడ ఇద్దరు ఉంటే ఆ విధంగా అంటే ఓకే, నేను దాన్ని కాదని చెప్పను. అక్కడ 4 మెంబర్స్ ఉన్నారా, 4 మెంబర్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్నే ఎందుకు తీసేయాలి అనేది తన క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు, నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వరస్ట్ డిఫెన్స్ అనమాట. అదే నాకైతే బాగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కూడా భరణి గారు మంచి ప్లాన్ చేసుకొని సో తను క్యాప్టెన్గా రాముని చేయాలనుకున్నాడు, క్యాప్టెన్ అయితే చేసిండు. సో అదైతే నాకు బాగా నచ్చిండే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఇమానుయల్కి ఎందుకు సపోర్ట్ చేయాలంటే కూడా ఒక క్లారిటీ మనోడు ఇచ్చేసిన అనమాట. సో ఎందుకంటే నువ్వు క్యాప్టెన్ అయితే ఖచ్చితంగా నీ పైన ఇన్ఫ్లుయెన్స్ అనేది సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తను ఖచ్చితంగా నేను మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నాడు. బట్ అప్పుడైతే కొంచెం మనోడికి కొంచెం కాలింది కొద్దిగా, ఎందుకంటే అన్న నేను అట్లా చేయాలనుకుంటే ఎన్నో చేస్తున్నాను అని చెప్పేసి మనకు కూడా చెప్పింది. బట్ ఇక రాముకి ఆల్రెడీ మాట ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే లేదన్నమాట మనోడికి. సో ఇక్కడ ఇమానుయల్కి ఆల్రెడీ అవకాశం వచ్చిందనే పాయింట్ పక్కన పెట్టేస్తే, అది కాకుండా మళ్ళీ తనకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా సంజన గారి బిహేవియర్ అనేది మరీ ఓవర్ అయిపోద్ది అన్నట్టు తనకు మెయిన్గా కోపం వచ్చింది, ఎందుకంటే అంతకుముందు దొంగతనం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా సంజన పైన ఉన్న కోపం కూడా ఇక్కడ ఇమానుయల్ పైన చూపించడం నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటారో మాట్లాడండి, మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇదే ఇక్కడ ఈ ఎఫెక్ట్ కూడా ఎపిసోడ్ లాస్ట్లో కూడా ఇమానుయల్ ఇక్కడ తనుజ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. సో భరణి అన్నకి ఇట్లా చేస్తున్నాడు, గిట్లా ఉన్నాడు, తన బిహేవియర్ తను మాట్లాడతాడు, తన స్ట్రాటజీ వేరే విధంగా ఉంటుంది. సో నామినేషన్స్ అప్పుడు మన దగ్గరికి వచ్చేసి చిన్నగా గోకి సో నన్ను నామినేట్ చేయకని చెప్పి సైన్ చేసిన తర్వాతకి తను ఏం చేయాలనుకున్నది చేస్తాడు. సో ఇది వరస్ట్ బిహేవియర్ అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు భరణి గారి గురించి. మరి ఇది మొత్తానికి అయితే ఎపిసోడ్ రివ్యూ. మరి మీరేమనుకుంటుందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక్కడ సంజయ్ గారి బిహేవియర్ గురించి మీరు ఒపీనియన్ చెప్పండి. అలానే పాపం కళ్యాణ్కి అయితే చెప్తున్నా, కళ్యాణ్ అయితే పాపం అనవసరంగా అయితే వీళ్ళ దోసరాణం అయితే మొదటి మోసపోయిండు. బట్ తనకు స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రాంగ్గా తనకు సపోర్ట్గా అయితే ఉంది శ్రీజ. సో ఈ విషయంలో శ్రీజను సపోర్ట్ చేయాల్సిందే, తను అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ రీత్ వరస్ట్ క్యాలిక్యులేషన్ అయితేనేమి, డీమన్ వరస్ట్ స్ట్రాటజీ అయితేనేమి ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓకే, వాళ్ళు ఫెయిల్ అయిపోయి పక్కన పెట్టేసండి. తర్వాత కూడా రీతు అంటుంది అనమాట, అరే ఇప్పుడు నేను కూడా పోయినా కదా అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఏంటంటే డీమన్ చేసిన మిస్టేక్ అనేది ఫ్యాక్ట్, రీతు చేసిన వరస్ట్ క్యాలిక్యులేషన్ ఫ్యాక్ట్. ఇక్కడ వీళ్ళిద్దరు చేసిన మిస్టేక్స్ వల్ల ఇక కళ్యాణ్ అనేది పాపం ఆయన బాధలో ఉన్నాడు. సో తన బాధలో కూడా చాలా జెన్యూనిటీ ఉంది. సో తనకు సపోర్ట్ అనేది మ్యాండేటరీ. ఆ మాటలో మోసం చేసినట్టు డెఫినెట్గా మోసం అనుకుంటారు. మనం నమ్మిన పర్సన్ మనల్ని అప్పటి వరకు ఉంచి తీరే టైంకి మన మీద హ్యాండ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మోసమే అంటాం. సో తను మాట్లాడే మాటలలోకి అయితే నిజంగానే నిజాయితీ ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారో ఈ మొత్తం వీడియో తర్వాత మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.